దేనికైనా బానిసవయ్యావా? దేనికి బానిసవయ్యావు? ఆయన అలవాటు ప్రకారము సమాజ మందిరములోనికి వెళ్ళి వాక్యమును బోధించాడు. వాక్యాన్ని బోధించటం యేసుక్రీస్తుకు అలవాటు. 2, ఆయన అలవాటు ప్రకారము ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం ఆయనకు అదొక అలవాటు. ప్రార్థన చేయకుండా ఉండలేడు. దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేయడం అలవాటు. ప్రాణమైనా పోగొట్టుకుంటాడు కానీ ఆ అలవాటు మాత్రం పోదు. 3 సార్లు ప్రార్థన చేయటం, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేయటం దావీదుకు, దానియేలుకు అలవాటు. యోబును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీతిగా బ్రతకడానికి యోబు ఒక అలవాటు పడిపోయాడు. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, దేనికి నువ్వు అలవాటు పడ్డావు? వాక్యంతోనా? దేవునితోనా? దేవుని చిత్తము చేయడంలోనా? దేవుణ్ణి సంతోషపరిచే కార్యములలోనా? మన లోపాన్ని మనం సరిచేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభువు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నువ్వేమో ప్రార్థనకు అలవాటు పడిపోయావు. దానియేలు లాంటి వాడు ప్రార్థనకు అలవాటు పడ్డాడు. దావీదు లాంటి వాడు స్తుతించడానికి అలవాటు పడ్డాడు. యోబు లాంటి వాడు యథార్థంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. నేనేమో ప్రతిదినము ఏదో ఒక తప్పు చేయడానికి, పాపం చేయడానికి, నా శరీరం చెప్పినట్టుగా చేయడానికి అలవాటు పడిపోయాను. ఈ అలవాటు నుంచి నాకు విడుదల కావాలి. ఏ అలవాటు?